ఎంఓబీడీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు తునికాకు నాణ్యమైంది ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు కంపెనీ సరఫరా చేస్తున్నటువంటి ఆకు దొడ్డు ముక్కుడు పలుగుడు ఉండడంతో 1000 బీడీలకు ఆకు వేస్తే కేవలం 600 బీడీలు మాత్రమే తయారవుతున్నాయి. ఇంకా 400 బీడీలకు ఆకు తమ వేతనం నుంచి కొని కంపెనీకి భర్తీ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన చర్య. ఎక్కడ కూడా ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా తమ జీతాల నుంచి తమ వేతనాల నుంచి ఆకు కొని కంపెనీకి భర్తీ చేసేటటువంటి పద్ధతి ఎక్కడ లేదు. కేవలం బీడీ పరిశ్రమలే ఉన్నది. బీడీ యాజమాన్యము కార్మికులను దోచుకుంటా ఉన్నారు. ఈ దోపిడీని ఆపేయాలని చెప్పేసి 1000 బీడీలకు సరిపడ తునికాకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము. వీళ్ళ మనగడను వీళ్ళు చెప్పుతున్నటువంటి బాధను యాజమాన్యము అర్థం చేసుకోవాలని. ఎందుకంటే మీరు రాత్రనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకొని బీడీలు చేసి బతుకుతాం అనుకుంటే మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున తెలంగాణ బీడీ కార్మికులను ఇబ్బంది చేస్తూ ఉన్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, అణిసివేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం అని చెప్పేసి 1000 బీడీలకు సరిపడు తునికాకి ఇవ్వాలని చెప్పేసి ఆకును ఏదైతే వెళ్ళలేదో ఆ ఆకును వాపస్ తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. ఇదే విషయము వాస్తవంగా మీడియా మేనేజ్మెంట్కి కూడా మేము తెలియజేయడం జరిగింది. మేము ఆకు మార్చి రేపు పంపిస్తాము. ఏదన్నా ఖరాబ్ ఆకు ఉంటే కూడా మేము చూసి బ్రాంచీలు తిరిగి పక్కకు పెట్టిస్తామని చెప్పేసి బీడీ యాజమాన్యం అనిల్ భాయ్ మనకు మాట ఇచ్చిండు. అలా కాకుండా ఇలాంటి పరిస్థితి రోజు రోజుకు జరుగుతున్నది కాబట్టి కార్మికులందరూ అర్థం చేసుకొని మనం ఏదైతే శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారో మన కార్మికులను దోపిడీ చేసుకుంటా పెద్ద ఎత్తున అది చేస్తూ ఉన్నారో దాన్ని మానుకోవాలని వీరికి సరిపోయినటువంటి ఆకు తునికాకు మంచి తునికాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాము. కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయి. మేము బీడీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి దేశాయి బీడీలో వాస్తవంగా 9-10 రూపాయలు కూడా తక్కువ ఇస్తున్నాం. అది కూడా చాలా అన్యాయమైందే. ఏదో 30 రోజులు నడిపిస్తున్నామని చెప్పేసి వాళ్ళు చట్టానికి లొంగకుండా చట్టానికి అనుకూలంగా లేకుండా వాళ్ళు మన కంపెనీ వేజీ సెట్లో పేమెంట్ సరిగానే కడతారు, కానీ రిటర్న్ మళ్ళీ తీసుకొని కంపెనీ ఖాతాలోకి వెళ్ళిపోతున్నారు. దాన్ని ఆపాలని చెప్పేసి కూడా ఆందోళన నడుస్తూ ఉన్నది. ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని చెప్పేసి బీడీ యాజమాన్యానికి మనం వ్రాతపూర్వకంగా నోటీస్ ఇచ్చినాము. అవి పరిష్కరించాలా, రేపు తక్షణమే మంచి ఆకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. అయితే అక్కలు మీరు కూడా ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి.